ప్రజలు ఆగమాగం కాకుండా విచక్షణతో ఓటు వేయాలని సీఎం కేసీఆర్ కోరారు. ఒక్కో సమస్యను పరిష్కరించుకుంటూ వస్తున్నామని చెప్పారు. జుక్కలు నిర్వహించిన ప్రజా ఆశీర్వాద సభలో సీఎం కేసీఆర్ మాట్లాడారు. కాంగ్రెస్ తెలంగాణ ఇవ్వకుండా ఆలస్యం చేసిందని విమర్శించారు. జుక్కల్ ప్రజా ఆశీర్వాద సభలో సీఎం కేసీఆర్ మాట్లాడుతూ జుక్కల్ నియోజకవర్గంలో కరువు కాటకాలు దూరమయ్యాయన్నారు. దళితులు బాగుండాలని దళిత బంధు తీసుకొస్తున్నామన్నారు. తండాలను గ్రామ పంచాయతీలుగా చేసుకున్నామని అన్నారు. జుక్కల్ నియోజకవర్గంలో సీఎం కేసీఆర్ ప్రజా ఆశీర్వాద సభలో మాట్లాడారు. తెలంగాణ వచ్చిన వెంటనే మిషన్ కాకతీయ ద్వారా చెరువులను బాగు చేసుకున్నామన్నారు. ఆ తర్వాత వాగుల మీద చెక్ డ్యాంలు నిర్మించుకున్నామన్నారు. ప్రాజెక్టుల ద్వారా నీళ్లు తెచ్చుకున్నామన్నారు. ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ ఆహ్వానం మేరకు తెలంగాణ మోడల్పై కీలకోపన్యాసం చేయడానికి వెళ్లిన బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత సోమవారం నాడు లండన్ చేరుకున్నారు. లండన్ విమానాశ్రయంలో కల్వకుంట్ల కవితకు ఎన్ఆర్ఐలు, బీఆర్ఎస్ కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. బోధన్ నియోజకవర్గంలోని సాలూరా మండల కేంద్రంలో బీఆర్ఎస్ పార్టీ కార్యాలయాన్ని ఎమ్మెల్యే షకీల్ ఆమీర్ ప్రారంభించారు. కాంగ్రెస్, బీజేపీ నాయకులు, సీజనల్ నాయకులను ప్రజల కోసం వారు పనిచేయాలన్నారు. నవంబర్ 4న హైదరాబాద్లోని నెక్లెస్ రోడ్లో గల జలవిహార్ వద్ద తెలంగాణ రాష్ట్ర న్యాయవాదుల ఆత్మీయ సమ్మేళనం జయప్రదం చేయాలని బీఆర్ఎస్ లీడర్, సెల్ కన్వీనర్ మధుసూదన్ రావు పిలుపునిచ్చారు. ఇజ్రాయెల్, గాజా మధ్య జరుగుతున్న యుద్ధంపై ఎమ్మెల్సీ కవిత స్పందించారు. గాజాలో జరుగుతున్న మానవతా సంక్షోభం నన్ను కలిచివేసిందన్నారు. యుద్ధంలో మొదట ఇబ్బంది పడేది మహిళలు, పిల్లలేనన్నారు. సీఎం కేసీఆర్ జనరంజక పాలన, బాల్కొండ నియోజకవర్గం అభివృద్ధికి ఆకర్షితులై భీమ్గల్ మండల కాంగ్రెస్ నాయకులు, బీజేపీ నాయకులు మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి సమక్షంలో బీఆర్ఎస్లో చేరారు. నందిపేట మండలంలోని వన్నెల్కే సిద్దాపూర్ గ్రామానికి చెందిన పలువురు యువకులు సీఎం కేసీఆర్ జనరంజక పాలన, ఆర్మూర్ నియోజకవర్గ అభివృద్ధికి ఆకర్షితులై ఎమ్మెల్యే జీవన్ రెడ్డి సమక్షంలో బీఆర్ఎస్లో చేరారు. నిజామాబాద్ నగరంలో బీఆర్ఎస్ అభ్యర్థి ఎమ్మెల్యే బిగాల గణేష్ గుప్తాను గెలిపించాలని పలు డివిజన్లలో కార్పొరేటర్లు, డివిజన్ ఇన్ఛార్జీలు ఎన్నికల ప్రచారం చేశారు. నిజామాబాద్ జిల్లా కేంద్రంలో 3 పేకాట స్థావరాలపై టాస్క్ ఫోర్స్ పోలీసులు ఆదివారం అర్ధరాత్రి దాడులు నిర్వహించారు. ఎడపల్లి మండలంలోని జాన్కంపేట, కోస్లీ, మట్టాపూర్, నందిగాం, నవిపేట్ మండలంలోని ఫకీరాబాద్, ఎంచ గ్రామాల్లో బోధన్ నియోజకవర్గ కాంగ్రెస్ అభ్యర్థి మాజీ మంత్రి సుదర్శన్ రెడ్డి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. కాంగ్రెస్ మేనిఫెస్టోను వివరించారు. కాంగ్రెస్ ను గెలిపించాలన్నారు. టీఎస్ మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డిపై దాడి జరిగింది. దుబ్బాక బీఆర్ఎస్ అభ్యర్థిగా ఉన్న ఆయన ఇవాళ దౌలతాబాద్, మారంపల్లి ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ఈ సమయంలో ఓ దుండగుడు కత్తితో దాడి చేయగా కడుపు భాగంలో తీవ్ర గాయాలు కావడంతో ఆసుపత్రికి తరలించారు.